అమెరికాలోని డల్లాస్ నగరంలో నివాసం ఉంటూ అక్కడ మన తెలుగు వారికి ఎన్నో రకాలుగా విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మన పుట్టిన భూమిని మర్చిపోకూడదని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మదనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి కార్యక్రమంలోనూ తను ఆర్థికంగా అండగా నిలబడి ఈ పార్టీని ముందరికి తీసుకోవడానికి కృషి చేస్తున్నటువంటి కొనిదెల లోకేష్ గారిని ఈరోజు మనస్ఫూర్తిగా మనము ఆఫీస్ ఆహ్వానించి ఈరోజు అతనికి మనం సన్మానం చేయడం జరుగుతూ ఉంది. నిజానికి ఆయన సేవలు నేను కూడా అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ చూశాను. డల్లాస్ నగరంలో ఆయన ఆఫీస్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి తెలుగు వారిని అనేక మందికి ఉద్యోగాలు ఇస్తూ ఆయన చేస్తున్నటువంటి సేవలు నేను ప్రత్యక్షంగా కళ్ళతో చూశాను. కాబట్టి మరి మదనపల్లికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికలు జరుగుతున్న వేళ అదే పనిగా అమెరికా నుండి వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సమీకరించి సమన్వయపరిచి ఆయన వంతు సహకారాన్ని పార్టీకి ఇస్తున్నందుకు ఎల్లవేళలా భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భగవంతుడు ఇంకా ముందుకు తీసుకుపోయి ఆయన రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, తెలుగు వారి పౌరుషాన్ని చాటి చెప్పిన నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగువారు అనేది ఇక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలుగువారు తన ఉనికిని చాటుకొని అదేవిధంగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ మళ్ళీ మదనపల్లికి వచ్చి తెలుగుదేశం పార్టీకి బలోపేతం చేసి కార్యక్రమాల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఆయన శాయశక్తుల్లో ప్రయత్నం చేస్తున్నాడు. కనుక ఆ లోకేష్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై తెలుగు. ఈరోజు మదనపల్లిలో నా కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్జే వెంకటేష్ అన్నకు మరియు అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. సో నేను ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం గత 15-20 సంవత్సరాలుగా. అది పక్కన పెడితే మాకు తెలుగుదేశం పార్టీ అనేది మాకు ఎంత అభిమానిస్తామంటే మేము అమెరికాలో ఉంటూ కూడా మాకు ఇక్కడ వచ్చి ఇట్లా ఎండలో ఇవన్నీ చేయాల్సిన పని లేదు. కానీ చాలామంది ఎన్ఆర్ఐలు అమెరికా నుండి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కోసం. అంటే ఏ సెల్ఫిష్నెస్ లేకుండా ఎలాంటి ఏది ఆశించకుండా వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే రాష్ట్రం మీద ఉన్న అభిమానము, మమకారం. చంద్రబాబు గారు ఒక్కరంటేనే రాష్ట్రాన్ని కానీ రాష్ట్ర భవిష్యత్తును కానీ ముందు తరాలకి తీసుకెళ్తాడనేసి ఒక కైండ్ ఆఫ్ నమ్ముతారు. కాబట్టి దానికోసం ఇక్కడ వచ్చి ఇంతమంది పనిచేస్తున్నారు. అమెరికాలో మనందరికీ మనం ఒకసారి వెనక్కి వెళ్తే ఈరోజు చాలామంది వైఎస్ రాజశేఖర్కి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవన్నీ కూడా చాలా మాట్లాడుతున్నారు. కానీ అవన్నీ ఇవ్వడానికి కారణం కూడా చంద్రబాబు మనందరికీ తెలిసి 96లో చంద్రబాబు ఎప్పుడైతే 97లో అప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మన తెలుగు వాళ్ళు అందరూ బయటికి పోయి కర్ణాటక, తమిళనాడు ఇట్లా చదువుకునే వాళ్ళు ఇంజనీరింగ్ కానీ ఉన్నత చదువులు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని వందల కాలేజీలు ఇచ్చారు మన రాష్ట్రానికి. అందులో భాగంగానే మిడ్చూలో ఒకటి. ఇలాంటివి ప్రతి ఊర్లో ఆయన కాలేజీలు మంజూరు చేయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని వేలాది లక్షలాది మంది ఇంజనీర్లుగా తయారయ్యి ఈరోజు అమెరికాలో వాళ్ళందరూ చంద్రబాబును అవమానిస్తున్నారు. కానీ ఇక్కడ ఇది నాకు కనిపించలేదు మొన్నటి వరకు. ఇప్పుడు రియలైజ్ అయినారనేసి ఇప్పుడు అందరూ తెలుసుకున్నారనేసి నాకు అర్థమైంది. సో మీరందరూ కూడా సరే చంద్రబాబు నాయుడిని గెలిపించి మన తర్వాత మన భావి తరాల వాళ్ళకు కూడా మన మంచి భవిష్యత్తుని, మంచి లైఫ్ని ఇవ్వాలి అనుకుంటే మనందరూ గట్టిగా కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి.